RRR9 న్యూస్కి స్వాగతం. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 67వ వర్ధంతి. జగ్గయ్యపేట వైఎస్ఆర్ కార్యాలయంలో అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. ఆ మహనీయుని దేశ సేవలను స్మరించుకుంటూ మైనారిటీ సోదరులతో కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఘన నివాళులను సమర్పించారు. శాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. సుమారుగా 11 సంవత్సరాల పాటు ఈ దేశానికి విస్తృతమైన సేవలు అందించినటువంటి గొప్ప మేధావి, అలానే రచయిత, ఆయన రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త. ఈయన మరి చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద మక్కువతోని బాగా చదువుకోవాలి, మేధావిగా అవ్వాలనే ఉద్దేశంతో వారు చదువు తర్వాత స్వాతంత్ర ఉద్యమం అంటే వారు 1845లో జన్మిస్తే వారు జన్మించిన తర్వాత వారు చదువు పూర్తయ్యేసరికి భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులు. ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన విస్తృతంగా పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం వస్తేనే భారతదేశం బాగుంటుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని అనేక రకాల పోరాటాలు చేసి భారత జాతీయ కాంగ్రెస్, ఇవాళ ఏదైతే కాంగ్రెస్ అని అనుకుంటున్నామో ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన ఎంపికయ్యాడు అని అంటే ఆయన ఘనత గురించి మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంతేకాదు ఆయన రాజ్యాంగ పరిషత్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటే అందులో కూడా ఒక మేధావిగా ఆయనకి రాజ్యాంగ పరిషత్లో కూడా ఒక సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన మరి స్వతంత్ర అనంతరం ఆయనకి విద్యాశాఖ మంత్రి ఇచ్చిన తర్వాత ఆయనకి భారతరత్న ఇస్తారని చెప్పి అప్పుడే చెప్పారు. ఇస్తే ఆయన ఒకటే చెప్పాడు, అసలు భారతరత్న డిసైడ్ చేసే కమిటీలోనే విద్యాశాఖ మంత్రిగా నేనున్నాను, నేను భారతరత్న ఇచ్చుకోవడం అనేది తప్పు, అది కమిటీలో ఉన్న వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ఏంటని చెప్పి చాలా గొప్పగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడో 92లో ఇచ్చారు ఆయనకి భారతరత్న. అంతటి మేధావి, అంతటి గొప్పతనం కలిగిన వ్యక్తి, అంతటి మరి ఒక మైనారిటీ కులంలో పుట్టి ఇంకోటి కూడా చెప్పుకోవాలనే విశిష్టత. భారతదేశాన్ని విడగొట్టాలి అని అన్నప్పుడు, పాకిస్తాన్ని సపరేట్ చేయాలని అన్నప్పుడు దీన్ని విభేదించాడు ఆయన, ముస్లిం అయ్యుండి కూడా. భారతదేశం ఐక్యంగా ఉండాలి, భారతదేశం ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి గట్టిగా మాట్లాడి ఆఖరి నిమిషం వరకు కూడా 47 ఆఖరి నిమిషం వరకు కూడా భారతదేశం విడిపోకూడదు అని చెప్పి గట్టిగా పట్టుబట్టిన వ్యక్తుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకళ్ళు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ RRR9 న్యూస్.